ఒక డాక్టర్ ఉమ్, మాట్లాడుతూ ఉమ్, గొడ్డు కారాన్ని ఉమ్, రైస్‌లో ఏసుకొని కలుపుకొని తినటం ఉమ్, గట్టికి చాలా మంచిదని చెప్పాడు. ఉమ్, 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 మనం చిన్నప్పటి నుంచి ఉమ్, పల్లెటూరులో కూడా చూసే ఉమ్, ఉంటాం. ఏందంటే ఉమ్, అన్నంలో నీళ్లు పోసుకొని తింటుంటాం. ఉమ్, అది కూడా గట్టికి చాలా మంచిదని ఉమ్. చెప్పాడు ఆయన. ఇది నిజమేనా? గట్టుకు మంచి గొడ్డు కారం అనేది ఏం చేస్తుందంటే దాంట్లో చాలా యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఆ యాసిడ్ ఏం చేస్తుందంటే గట్టుని ఇరిటేట్ చేస్తుంది. గట్టుని ఇరిటేట్ చేయడం వల్ల అక్కడ గట్టు ఇరిటేట్ అయ్యి లీకీ గట్టుగా మారి ఆ మ్యూకస్ అంతా బయటికి పంపించేస్తుంది. ఇరిటేట్ అవుతుంది కాబట్టి. దాంతోపాటు బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది. గొడ్డు కారం వేసుకొని తినడం అనేది గట్ బ్యాక్టీరియాకి మంచిది కాదు. సో పులియబెట్టిన రైస్ మంచిది అని అంటే పులియబెట్టిన రైస్ గట్ బ్యాక్టీరియాకి మంచిది. కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి మన ఓవరాల్ హెల్త్కి మంచిది కాదు. మన ఓవరాల్ హెల్త్కి మంచిది కాదు అంటే ఏంటంటే మనం కార్బోహైడ్రేట్ని పులియబెట్టి తింటే దాంట్లో గట్ బ్యాక్టీరియాల వల్ల వచ్చే లాభం కంటే ఈ కార్బోహైడ్రేట్ మన బాడీలో చేరి ఫ్యాట్గా మారి కొలెస్ట్రాల్గా మారి హార్ట్ అటాక్స్ ఒబేసిటీ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. దాంతో పోలిస్తే లాభం కంటే నష్టాలు ఎక్కువ. ప్రోబయాటిక్స్ వల్ల జరిగే లాభం కంటే దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ వల్ల జరిగే నష్టం ఎక్కువ కాబట్టి మనం ఎప్పుడు పిండి పదార్థాలని పులియబెట్టుకొని తినడం మంచిది కాదు అని చెప్తున్నాను.